Hi Akleshwar, Hi, sir. how are you, man? Fine, sir. Good. Good, sir. So I heard that you got selected with not one company, three companies. Yes, sir. Congratulations, Thank you, Akleshwar. sir. సో నా ట్రస్ట్ నిలబెట్టుకున్నావు. మీ ఫాదర్ వచ్చి డే వన్ రోజు అవును, సార్. సో అడిగాడు, సార్ మా బాబుకి రియల్గా సక్సెస్ అవుతాడా అంటే, చూడండి సార్ రిజల్ట్ అని చెప్పాను. సో దట్ ఈస్ యువర్ మై ఎగ్జాంపుల్ వాట్ యు ఆర్. సో విచ్ కంపెనీస్ యూ గాట్ సెలెక్టెడ్? Wells Fargo. And after, before that, I got selected in H&R and Infor also. ఓకే, But I opted for Wells Fargo. ఇన్ఫర్ H&R block, Wells Fargo. and Wells Fargo. Three great companies. Yes, sir. Nice, nice. Why Wells Fargo? Wells Fargo is my dream company, sir. Okay, nice, nice. True. Good, Akleshwar. So I'm really very happy. Thank you, sir. బికాజ్ త్రీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మీరు తెచ్చుకోవడం అంటే, ఎందుకంటే మేజర్ మీ గురించి చెప్పాలంటే బీటెక్ టెక్నాలజీ సైడ్ నుంచి మూవ్ అయ్యి ఫినాన్స్కి మూవ్ అయ్యి ఫినాన్స్లో మీ కెరియర్ని అంటే ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లోనే చూడండి, ఇంతమంది ఎంబీఏ వాళ్ళతో మీరు ఫైట్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అవును, sir. రియల్లీ మీ అంటే సిన్సియారిటీ ఎఫర్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అఖిలేశ్వర్. అవును, sir. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఎస్వి గురించి అండ్ మీకు జరిగిన ఇంటర్వ్యూ అండ్ ఫీడ్బ్యాక్? జస్ట్ ఐ వాంట్ నో అబౌట్ థింగ్స్. ఎస్వి ప్రొఫెషనల్ ఫస్ట్ మా జాబ్స్ కోసం అని చెప్పి చూస్తున్నాను. సో మా సిస్టర్ ఇంకా ఫ్రెండ్ ఇద్దరు సజెస్ట్ చేస్తారు జాయిన్ కమ్మని. Okay. ఆఫ్టర్ దట్ హియరింగ్ అబౌట్ దట్ నేను ఇక్కడికి వచ్చి డెమోస్ కానీ వర్క్షాప్స్ కానీ అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యాక తెలిసింది, లైక్ డెమోస్ వినడంతో అర్థమైపోయింది అన్నీ ఇలా ఉండే సబ్జెక్ట్ అనేది. అండ్ ఆఫ్టర్ క్లాసెస్లో జాయిన్ అయ్యాక మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, తర్వాత అభిత్ సార్ కమ్యూనికేషన్ క్లాసెస్ కానివ్వండి, తర్వాత ప్రవీణ్ సార్ ఎక్సెల్, ఈ క్లాసెస్ అన్ని లైక్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్. తర్వాత ఫస్ట్లో కమ్యూనికేషన్లో చాలా ల్యాగ్ ఉండేది. ఓకే. సో ఇక్కడికి వచ్చాక వరుణ్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇవన్నీ కాంపీట్ చేయగలిగాను. సూపర్ సో సూపర్. తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇవన్నీ అవ్వడం వల్ల ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఇట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఎట్ లాస్ట్ ప్రాక్టీస్ అయిపోయింది బాగా. సో ఈజీగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ అయింది. తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఈజీగా క్రాక్ చేయగలిగాను. ఓకే ఓకే. సో అట్లా మొత్తం లాస్ట్ ప్లేస్డ్ ఇన్ వెల్స్ ఫార్గో. నైస్ నైస్. అంటే నిజంగా మీరు నమ్మారా ఫస్ట్? అంటే మార్కెట్లో మీరు చూస్తూ ఉంటారు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 100% జాబ్ గ్యారంటీలు అని పెట్టుకుంటారు. సో వాటికి నీకు ఎస్వికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అనిపించింది సార్, డిఫరెన్స్ అయితే అనిపించింది. ఎందుకంటే మనం ఫస్ట్ డెమోస్ చూస్తాం కాబట్టి డెమోస్ అటెండ్ అయిన తర్వాత మా సిస్టర్ చెప్పింది, తను కూడా యూట్యూబ్లో రివ్యూస్ చూడడం కానివ్వండి, ఇవన్నీ చూసి తర్వాత మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశాడు. ఇవన్నీ చూసినాక డెమోస్ అటెండ్ అయ్యాక అనిపించింది, బయట వాటితో చూసుకుంటే ఇక్కడ చాలా బెటర్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ కానీ ఏది ఉన్నా కానీ మనం నేర్చుకోగలం. కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయిపోయింది సార్. ఇంకా దట్ ఈజ్ వాట్ వీ కెన్ సే. మనం అంటే ద థింగ్ ఈజ్ దట్ పాజిటివ్ థింగ్స్ విల్ లైక్ అసైడ్ ద థింగ్, అంటే దేవుడు మనకు ఆటోమేటిక్గా దారి చూపిస్తాడు అనే దానికి నువ్వు ఎగ్జాంపుల్. ఎందుకంటే మీ సిస్టర్ ఎక్కడో కలవడము, నన్ను సజెషన్ అడగడము, దాంతోపాటు మీ ఫ్రెండ్ ఎవరు పర్సన్ ఏంటి? సాయి కిరణ్. ఓకే ఓకే, రైట్ కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాడు. రైట్. సో చూసావా, అంటే నీకు తెలియకుండానే నీ ఫ్రెండ్స్ అండ్ నీకు నేచర్ అంతా మంచి సపోర్ట్ ఇవ్వడం, ఎస్పెషల్లీ మీ సపోర్ట్ కూడా మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల, తర్వాత ఎక్కడెక్కడైతే మేము ల్యాగ్ అవుతున్నామో ఈ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నామో ఆ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగాం. నైస్. సో మీరే కాకుండా ఇంకా మీ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యారా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా? సెలెక్ట్ అయ్యారు సార్. రీసెంట్గా వినయ్ అండ్ వర్ధన్, ఓ శ్యామ్ కోటివిటీ. లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళినావు. రైట్. బట్ కాకపోతే శ్యామ్కి ఇంకా ఆయనకు ఫైన్. ఈవెన్ లేకపోతే అది కూడా వస్తుండే మీకు. అంటే చాలా కంపెనీస్ అవ్వడం వల్ల కూడా ఎక్కడెక్కడ మనకి మిస్ అవుతున్నామో అవన్నీ తెలుసుకో. అంతే కదా, ఇప్పుడు మనకు బేసిక్గా ఇంటర్వ్యూస్ మన ఇక్కడ కూడా మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఒక షేప్కి తీసుకొస్తూ ఉంటుంది. చాలామందికి అర్థం కాదు ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అంటే మాక్ అనేది మీకు రియల్ ఇంటర్వ్యూ కంటే కూడా ఇక్కడ టఫ్ ఉంటుంది. అవును సార్. సో చాలామంది నాతో స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. గుడ్ ఫీడ్బ్యాక్ మ్యాన్. సో ఎనీ సజెషన్స్ for us, our upcoming students, me message?
నా మెసేజ్ అవును సార్, నా మెసేజ్ వచ్చేసి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి ఎస్వి ఇన్స్టిట్యూట్లో. ఎందుకంటే ఫస్ట్ డెమోస్ అటెండ్ అవ్వాలి, ఆ తర్వాత కమ్యూనికేషన్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్క క్లాస్ డైలీ రెగ్యులర్గా అయితే రావాలి, క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ప్లస్ డైలీ మనం ఇక్కడ ఏదైతే మనం నేర్చుకున్నామో తర్వాత ఇంటికి వెళ్ళి కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవడం కానివ్వండి. 100% అఖిల్ అది ఇది మనం నేర్చుకోవాల్సింది సార్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఫస్ట్ డెమోస్ వినాలి, తర్వాత కమ్యూనికేషన్ క్లాసెస్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్తున్నాడు ఎక్సెల్ స్కిల్స్ కానీ ఏదైతే రియల్ లైఫ్లో మనకి ఇవన్నీ ఉంటాయో రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా నేర్చుకోవాలి, డైలీ అప్డేట్ అవ్వాలి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తుండాలి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. బికాస్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్లనే ఇక్కడిక్కడే మనము మిస్టేక్స్ జరుగుతున్నాయి కానీ ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో నా సజెషన్స్ అయితే ఇవన్నీ రెగ్యులర్గా అయితే క్లాసెస్కి రావాలి, ప్రాక్టీస్ అనేది చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ మనం ఏం చేయలేము. నేను ఇంకొకటి విన్నాను, మీరు మీ ఓన్గా ఎర్న్ చేసుకొని మనీ అవును సార్, మీరు ఫీజు కట్టుకున్నారని. అవును సార్. గ్రేట్ మ్యాన్, గ్రేట్. నిజంగా అంటే ఎవరికైనా ఒక మామూలు ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా, నేను ఇంత కష్టపడి 3 months కష్టపడి ఎర్న్ చేసా, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా, ఇప్పుడు వీళ్ళకు ఇంత అమౌంట్ అంటే ఇప్పుడు ఎంతో కొంత ఫీజు అయితే ఉంటుంది కదా ఫ్రీగా. సో అది కడుతున్నప్పుడు నిజంగా నేను ప్రాపర్గా కరెక్ట్ ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను అనిపించిందా మీకు? అనిపించింది సార్. అనిపించిందా? అనిపించింది సార్. ఎవ్రీడే నేను కరెక్ట్ స్పెండ్ చేశాను అనిపించిందా? అనిపించింది సార్. గుడ్, దట్స్ ఫైన్. ఇంకా అది మీకు అనిపించింది అంటే నో వన్ కెన్ స్టాప్. అంతే సార్. గుడ్. సో Wells Fargo and Infer and H&R Block, these all are great companies. Even so, whatever the company which you choose also, so Wells Fargo is also one of the the world best banking and at the same time investment banking company. Do your best. కంపెనీలో చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు, అలానే మీరు కూడా గ్రో అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చెప్పండి మాకు, వీఆర్ ఆల్వేస్ హియర్. అండ్ మీ ఫాదర్కి అడిగినా అని చెప్పండి, ఇచ్చిన మాట సక్సెస్ అయిందని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? మీ సపోర్ట్ చాలా ఉంది సార్, కాబట్టి ఈ వరకు రాగలిగాము. గాడ్స్ గ్రేస్ అబ్బా, నేను అట్లనే ఫీల్ అవుతా. డూ యువర్ బెస్ట్. ఓకేనా? ఆల్ ద బెస్ట్.